భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ జరిగింది. ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాసం నెగ్గడంతో వైఎస్ ఎంపీపీ పదవి చేజారినట్లు తెలుస్తుంది. ఇల్లందు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఆర్డీఓ సిరీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ కు చెందిన వైఎస్ ఎంపీపీ ప్రమోద్పై 11 మంది సభ్యులు అవిశ్వాస ఓటింగ్ ఎక్కువ కావడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లయింది. దాంతో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ బీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులకు విప్ జారీ సార్. మరోవైపు కాంగ్రెస్ కి అనుకూలంగా సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ఉండండి అన్న రమణ మీరు 11 మంది అక్కడ ఉండండి మేడం అదే ఉండండి మేడం. చెప్పండి మేడం. ఈరోజు 8/2/2024 ఉదయం 11 గంటలకు ఈ వైస్ ఎంపీపీ దాస్ ప్రమోద్ కుమార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ముందుగా మనకు 9 మంది ఎంపీటీసీ సభ్యులు ఫామ్ 2లో ప్రతిపాదించారు. అది మనకి వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఫామ్ 5లో వాళ్ళకి నోటీసు ఇవ్వడం జరిగింది. ఈరోజు 15 రోజుల తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. దాని ప్రకారంగా 8/2/2024 మనం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మనకి 2/3 వంతు మెజార్టీ ఉండాల్సింది. అయితే టోటల్ సభ్యులు 16 మంది. 16 మందిలో మనకు 11 మంది అటెండ్ అయ్యారు. ఈ 11 మంది కూడా ఈ వైస్ ఎంపీపీకి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినదని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని పై అధికారులకు కూడా తెలియజేస్తుంది.